विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। बन्धश्शश्वद्भवतु हृदये नीलकण्ठश्रिया मे सन्धत्ते यत्स्वगुरुवचनं श्वासनिश्वासतुल्यम् इंधे हंसे पररुचिसुखं प्राप्य विद्युल्लतेव प्रान्धत्वं मे जनिशतगतं हन्मि तद्बन्धतोऽहम्। अस्मच्छ्रीगुरुचरणारविन्दाभ्यां नमः। నారద మహర్షి వ్యాసుడికి బ్రహ్మ విష్ణువుల యొక్క సంభాషణంతా వాళ్ళ యొక్క చర్చంతా వినిపించిన తర్వాత వ్యాస మహర్షి తపస్సు చేయడానికి హిమవత్ పర్వతాలకు వెళ్ళిపోయాడని పోయినసారి మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు శౌనకాది మహర్షులందరూ అడుగుతున్నారు, వాళ్ళకు కొన్ని సందేహాలు కలిగాయి. ఏమిటంటే, సూత మహర్షి మీరు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశాన్ని మాకు వినిపించారు. అందులో ముఖ్యమైనటువంటిది ఆ భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క తల శరీరం నుంచి వేరుపడిపోయింది అని చెప్పావు. అది మాకు చాలా ఆశ్చర్యకరంగా కనబడుతున్నది. ఎందుకంటే ప్రపంచానికంతా పెద్ద అయినటువంటి వాడు విశ్వకర్త జనార్దనుడు, ఆయన హయగ్రీవ రూపం దాల్చాడు అని చెప్తున్నావు కదా, అది ఎట్లా దాల్చాడు? ఎందుకంటే దేవదేవతలెల్లా స్థావర జంగమాదులు అన్నీ కూడా ఏ దేవదేవుడిని అయితే స్తుతిస్తూ ఉంటాయో, ఎప్పుడూ కూడా ఆయన్నే వేడుకుంటూ ఉంటాయో, ఆయన యొక్క తల ఏ విధి చేత అట్లాగా తెగిపడిపోయింది, అది మాకు అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే ఆయన ఆదిదేవుడు, సర్వకారణ కారణుడు, ఆదిమధ్యాంతరహితుడు, శాశ్వతుడు, అవ్యయుడు అని మనం తెలుసుకున్నాం కదా. అటువంటప్పుడు ఆయన యొక్క తల ఏ విధంగా తెగిపడిపోయిందో మాకు దయచేసి తెలియజేయండి అని చెప్పి సూత మహర్షిని వాళ్ళు ప్రార్థించారు. అప్పుడు సూత మహర్షి అంటున్నారు, ఓ మహర్షులారా, శ్రీ మహావిష్ణువు యొక్క పావన చరిత్ర సావధానంగా చెవులారా వినండి అని చెప్పి శ్రీ మహావిష్ణువు హయగ్రీవావతారం దాల్చినటువంటి కథను ఆ సూత మహర్షి చెప్పడం మొదలుపెట్టారు. సనాతనుడైనటువంటి భగవంతుడు జనార్దనుడు శ్రీ మహావిష్ణువు ఒకానొకప్పుడు 10,000 సంవత్సరాల పాటు దైత్యులతో అనేక విధాలుగా పోరాడారు ఆయన. ఆ విధంగా యుద్ధము చేసి ఒకనాటి సాయంకాల వేళ చాలా అలసిపోయారు ఆయన. అలసిపోయి అప్పుడు అతను ఒక సుఖమైనటువంటి సమతల ప్రదేశంలో పద్మాసనం వేసుకుని కూర్చున్నారు స్వామి. అలా కూర్చుని ఉండగా చాలా అలసట చెంది ఉండగా కొంత నిద్రావస్థ కలిగింది ఆయనకి. శరీరం విశ్రాంతి కోరుకున్నది. ఆయనకు నిద్ర కలగగానే ఆయన ఏం చేశారు, అంతకాలం పాటు ఆయన యుద్ధం చేసినటువంటి ధనుస్సును ఆ తల కింద ఆసరాగా ఒక దిండు వలె ఏర్పాటు చేసుకుని ఆయన ఆ నిద్రలోకి వెళ్ళిపోయారు. అట్లాగా అలా నిద్రించిన కొంతకాలం తరువాత ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఒక మహాయజ్ఞాన్ని చేద్దామని చెప్పి నిశ్చయించుకున్నారు. అలా నిశ్చయించుకొని బ్రహ్మతో సహా దీనికి ఆధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని ఆలోచన చేశారు. అప్పుడు మహాయజ్వ అంటే యజ్ఞో వై విష్ణు అని వేదం చెప్తోంది. యజ్ఞము విష్ణు స్వరూపమే కనుక సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువుకే ఆ యొక్క యజ్ఞాధిపత్యము ఇస్తే బాగుంటుంది అని తలచి వెంటనే బ్రహ్మాదులందరూ కూడా, బ్రహ్మ రుద్రుడు దేవతలు మొదలైన వాళ్ళందరూ కూడా కలిసి వైకుంఠానికి వెళ్ళారు. ఆ వైకుంఠానికి వెళ్ళి చూడగా అక్కడ శ్రీ మహావిష్ణువు వాళ్ళకి కనబడలేదు. వాళ్ళు ఆందోళన చెందారు. ఏమిటి, యుద్ధం అయిపోయి ఇంకా స్వామి ఇక్కడికి రాలేదా అని తలుచుకున్నారు. అప్పుడు జ్ఞానదృష్టితో బ్రహ్మదేవుడు విష్ణువు ఉన్నటువంటి జాడను కనుక్కున్నారు. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి నిశ్చలంగా యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ జగత్పతిని దర్శించారు. కానీ వాళ్ళు చాలా చింతను పొందారు. ఎందుకంటే ఇప్పుడు స్వామిని ఎట్లా లేపేది, ఆయన యుద్ధభారం చేత చాలా అలసిపోయి ఉన్నారు. అలసిపోయి నిద్రలోకి వెళ్ళారు కదా, ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి, ఏ పరిస్థితుల్లో కూడా స్వామికి మనం నిద్రను భంగం చేయరాదు కదా అని చెప్పి వాళ్ళందరూ అనుకున్నారు. అప్పుడు ఇంద్రుడు అంటున్నాడు దేవతల్ని ఉద్దేశించి, మీరు యజ్ఞకార్యాలైతే మొదలుపెట్టండి అని చెప్పి బ్రహ్మదేవుడికి వచ్చి ఏం చేద్దామని అడిగితే అప్పుడు బ్రహ్మ అంటున్నారు, నేను ఇప్పుడే ఒక పని చేస్తాను. ఏమిటది? నేను ఒక చెదపురుగును పుట్టిస్తాను. ఆ దేవదేవుడు పడుకున్నటువంటి వెంటి కొనను ఆ క్రిమి వెళ్ళి కొరుకుతుంది. కొరకగానే ఆ తాడు అల్లె తాడు తెగిపడి ఆ బాణము కదిలి తద్వారా విష్ణువుకు నిద్రాభంగం అవుతుంది.
స్వామి లేస్తారు, తద్వారా మనం యజ్ఞాన్ని చక్కగా నిర్వహించుకోవచ్చు అని బ్రహ్మదేవుడు ఉపాయాన్ని చెప్పారు. చెప్పడమే కాకుండా ఆ క్షణమందే ఒక చెదపురుగును ఆయన సృష్టించారు. సృష్టించి నీవు దైవకార్యం కోసమై నీవు పుట్టావు గనక వెంటనే నేను చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువుని నిద్ర నుండి మేల్కొనేట్లుగా నీవు చేయి, వెళ్ళి అల్లెత్రాటిని కొరకు, ఇది నా ఆదేశము అని బ్రహ్మదేవుడు తెలియజేశారు. అప్పుడు ఎంత పురుగైనప్పటికీ కూడా సాక్షాత్తుగా బ్రహ్మ చేతుల్లోంచి సృష్టింపబడింది కాబట్టి దానికి దైవజ్ఞానం కొంత కలదు. కాబట్టి ఆ చెదపురుగు అంటోంది, రమాపతి జగద్గురువు అయినటువంటి ఆ దేవదేవుణ్ణి నేను నిద్రాభంగం ఎట్లా చేయాలి స్వామి అని అడిగింది. అంతేకాకుండా ఇంకో మాట చెప్తోంది, నిద్రాభంగ కథాచ్ఛేదో దంపత్యో ప్రీతిభేదనం శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మహత్య సమం దృశం అని చెప్పింది. అంటే చెప్తుంది నిద్రాభంగం చేయటము, అట్లాగే సత్కథలు అంటే ఎక్కడైనా పురాణ కాలక్షేపాలు జరుగుతుంటే వాటిని చెడగొట్టడము, అట్లాగే భార్యాభర్తల మధ్యలో గొడవలు పెట్టించి వాళ్ళని విడదీయడము, అలాగే తల్లిని బిడ్డను వేరు చేయడము, ఇవి బ్రహ్మహత్య చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో అంతకు మించిన పాతకాలు కలుగుతాయి, వాటితో సమానమైనటువంటి పాతకములు కలుగుతాయి కదా స్వామి అని ఆ చెదపురు బ్రహ్మదేవుడితో అన్నది. అంటే మామూలుగా లోకం యొక్క తీరు అట్లా ఉంటుంది. అంటే విద్యుక్త ధర్మాచరణం చేయవలసినటువంటి సమయంలో తప్ప అన్యమైనటువంటి సమయాల్లో నిద్రపోయినటువంటి జీవులను లేపడం మంచి పద్ధతి కాదు. మనం సామాన్యంగా ఏం చేస్తూ ఉంటాం, ఏదో రహదారి వెంట వెళుతూ ఉంటాం, ప్రయాణం చేస్తూ ఏదో జంతువు పడుకుని ఉంటే దాని మీద రాయి వేస్తాం, దాన్ని లేపుతాం, లేదా అక్కడ దగ్గరగా వెళ్ళి ఆ బళ్ళ యొక్క హారన్ని గట్టిగా మోగిస్తాం, లేపుతూ ఉంటాం. అంటే సామాన్యంగా ఆతతాయితనంతో చేసేటువంటి పనులు ఇవి. లేదా బాగా గాఢంగా అలసిపోయి నిద్రపోయినటువంటి వాడిని లేపడము, ఇవన్నీ కూడా అధర్మ కార్యములు అని మనకు తెలియజేస్తున్నారు ఇక్కడ. అంతేకాకుండా సత్కథలు, కొంతమంది పురాణ కాలక్షేపాల కోసం వెళుతూ ఉంటారు. కాలక్షేపము అంటే ఆ కాలాన్ని ధర్మబద్ధంగా నెరవేర్చుకోవడము, ఖర్చు చేయడం కోసమే వాళ్ళు ఆ పురాణాలు వినడానికి వస్తారు, లేదా మహాత్ములు ఉన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారు. ఈ కొంతమంది ధూర్తులు ఏం చేస్తారు, ఆ యొక్క కథాశ్రవణాలకు ఆటంకం కలిగిస్తూ ఉండడం ఇప్పటికే మనం చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. ఏ గుళ్ళో చక్కటి భజన కార్యక్రమం ఏదో జరుగుతూ ఉంటుంది, ఎవడో ఈ ధర్మం అంటే గిట్టనటువంటి వాడు ఇంకొక మైకులోంచి పెద్ద పెద్దగా శబ్దాలు అవి చేయడము, ఈ యొక్క సత్కథా కాలక్షేపాలన్నీ కూడా చెడగొట్టడం మొదలైనటువంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇవి కూడా అధర్మమైనటువంటి కార్యములు అని చెప్తున్నారు. అంతేకాకుండా దంపత్యో ప్రీతిభేదం, ఇది అన్నిటికంటే పెద్ద పాపము. ఈ కలియుగంలో ఇది చాలా మిక్కుటంగా కనబడుతూ ఉంటుంది. ఏమిటి, దంపతుల మధ్యలో కలహాలు పెట్టడం, ఆ సంసారాలని కూల్చడం. వీళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నిష్కృతిని పొందరు అని అక్కడ మనకు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా శిశుమాతృ విభేదశ్చ, తల్లిని బిడ్డను వేరు చేయడం, వాళ్ళిద్దరి మధ్యలో యుక్త వయస్సుకు వచ్చినటువంటి బిడ్డకు తల్లికి మధ్యలో గొడవలు పెట్టించడం, లేదా చిన్నపిల్లలైనటువంటి వాళ్ళని తల్లి నుండి దూరం చేయడం, బిడ్డల్ని ఎత్తుకుపోవడం మొదలైనటువంటివన్నీ కూడా బ్రహ్మహత్యా సదృశమైనటువంటి పాతకాలని కలిగిస్తాయి అని మనకు ఇక్కడ చెదపురుగు ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే దీంట్లో ఇంకొక సందేశం ఏమిటంటే, మనకంటే చిన్నవారైనా సరే జ్ఞానంతో కూడినటువంటి మాటలు చెప్పినప్పుడు తప్పకుండా విని తీరవలసిందే అని ఇక్కడ తెలియజేయడానికే ఆ చెదపురుగు చేత బ్రహ్మదేవుడు మనకి ఇటువంటి మాటలన్నీ నీతిగా బోధింపజేశాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇట్లా ఇవి బ్రహ్మహత్యా సమములైనటువంటి పాతకములని స్మృతులే చెప్తున్నాయి కదా. ఆ దేవదేవుడి యొక్క నిద్రా సుఖాన్ని నేనెట్లా భంగం కలిగించాలి స్వామి, నాకేమీ అర్థం కావట్లేదు. కాబట్టి దాన్ని తినడం వల్ల నాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమున్నది, నేను పాపిని అయిపోవడం తప్ప ఇంకొక మాట ఏమీ లేదు. కాబట్టి లోకములన్నీ కూడా, సకల జీవజాతులన్నీ కూడా, ముఖ్యంగా మనుష్యుడు కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే ఘోరమైనటువంటి పాపాలను చేస్తూ ఉంటారు. ఇవాళ రోజున లోకంలో చూసినా అంతే, వాడు బాగుండడానికి గాను ఏ విధమైనటువంటి పాపాలు చేయడానికి కూడా మానవుడు వెనకాడకుండా ఉన్నాడు. ఇది రాను రాను వినాశనం వైపు దారితీస్తుంది అనడంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. కాబట్టి ఈ విధమైనటువంటి సత్కథలను వింటూ మానవుడు ధర్మ మార్గం వైపు నడవవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈ రోజుల్లో. అట్లాగా ఆ చెదపురుగు ఈ విధంగా చెప్పి, అటువంటి స్వార్థమే నన్ను కూడా ఆశించి పని చేయమంటావా స్వామి అని బ్రహ్మదేవుణ్ణి అడిగింది. అప్పుడు బ్రహ్మ ఈ విధంగా అన్నారు,
నువ్వేమీ పాపభీతి చెందక్కర్లేదు. ఇది లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి యాగంలో దేవకార్యాన్ని నీవు కూడా సఫలం చేయడానికి కాను నీవంత ప్రయత్నమే చేస్తున్నావు తప్ప అన్యము కాదు. కాబట్టి నీకు ఒక పని చేస్తున్నాను, నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను. అదేమిటంటే జరిగేటువంటి యజ్ఞములలో హవిర్భాగాల్లో నీకు కూడా కొంత భాగాన్ని ఇస్తున్నాను. కనుక నీవు వెంటనే విష్ణువు మేల్కొనేట్లుగా చేయి అని చెప్పారు. మరి ఏ విధమైనటువంటి భాగము అనేటువంటి ప్రశ్న. అప్పుడు బ్రహ్మదేవుడే ఇట్లా చెప్తున్నారు, హోమకర్మణి పార్శ్వేచ హవిర్దానాత్ పతిష్యతి తంతే భాగం విజానీహి కురు కార్యం త్వరాన్విత. ఏమంటున్నారు ఆయన? యజ్ఞభూముల యందు యజ్ఞము చేసినప్పుడు ఆ స్వాహామంత్రముల చేత సమర్పించేటువంటి హవిస్సు అగ్నిదేవుడికి సమర్పిస్తూ ఉండగా అది మనం వేస్తున్నప్పుడు కొంత భాగం యజ్ఞ వేదికల మీద, అగ్నిలో కాకుండా యజ్ఞ వేదికల మీద పక్కలకు పడిపోతూ ఉంటుంది. ఆ పడినటువంటి భాగం అంతా కూడా నీకే చెందుతుంది. తద్వారా నీవు హవిర్భాగాల్ని పొందిన దానవవుతావు అని చెప్పి అభయం ఇచ్చారు స్వామి. అంటే సనాతన ధర్మంలో మొన్న కూడా మనం ఇదే మాట చెప్పుకున్నాం. ఆ బ్రహ్మకీట జనని అని చెప్పి ఆ బ్రహ్మ మొదలుకొని కీటకం వరకు కూడా తల్లి యొక్క సృష్టిలో భాగములే. అది ఆ చిన్న కీటకమైనా సరే తల్లి యొక్క బిడ్డనే కాబట్టి వాటికి కావలసినటువంటి ఆహారాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ విధంగా యజ్ఞాల్లో పురుగులకు చివరికంటే అతి చిన్నమైనటువంటి సూక్ష్మ ప్రాణులకు కూడా భాగమిచ్చి వాటిని కూడా సమత్వ దృష్టితో చూసినటువంటి ధర్మం కేవలం సనాతన హిందూ ధర్మమే తప్ప ఇంకొకటి కాదు. అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. ఆ విధంగా బ్రహ్మదేవుడు ఆ చెదపురుగుకి వరమిచ్చి నీవు వెంటనే దేవకార్యాన్ని కొనసాగించు అని ఆ పురుగును ఆదేశించారు. అప్పుడు ఆ విధంగా బ్రహ్మ పలగ్గానే చెదపురుగు వెంటనే వెళ్ళి వింటి నారిని కొరికి వేసింది. అలా కొరకగానే ఆ వింటి నారి తెగి ఆ బాణం ఒక్కసారిగా మామూలు స్థితిలోకి వచ్చేసింది. అంటే ఆ వింటి నారిని గట్టిగా గురించి కట్టినప్పుడు బాణం వంగి ఉంటుంది. ఆ వంగడం చేతనే దాంట్లో పటుత్వం పెరిగి బాణం వేసినప్పుడు వేగంగా వెళుతుంది. ఇప్పుడు ఆ యొక్క తాడును కొరికేసరికి ఇది మళ్ళీ యథాస్థానానికి నిలువుగా వచ్చేసింది. అలా రావడమే బ్రహ్మాండమైనటువంటి శబ్దం పుట్టింది. ఆ శబ్దము ఏ విధంగా ఉందట అంటే, బ్రహ్మాండం క్షుభితం సర్వం వసుధా కంపితా తదా సముద్రాశ్చ సముద్విగ్న స్త్రేసుశ్చ జలజంతవ అని చెప్పారు. అంటే మామూలుగా లేదంట, బ్రహ్మాండం అంతా కూడా దద్దరిల్లిపోయింది. అంతేకాకుండా భూమి కంపించింది, సముద్రం అల్లకల్లోలమైపోయింది. సముద్రంలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా తుల్లిపడ్డాయి, పెనుగాలులు వీచాయి, పర్వత శిఖరాలు కూలిపడ్డాయి. ఈ విధంగా దుఃఖ సూచకాలను సూచిస్తూ అనేకములైనటువంటి తోక చుక్కలు కూడా రాలాయి. చాలా ఘోరమైనటువంటి చీకట్లు ఆవరించుకున్నాయి. సూర్యుడు అస్తమించాడు. ఈ విధంగా అనేకమైనటువంటి ఉత్పాతాలు కలిగాయి. అప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందో కదా అని దేవతలందరూ కూడా భయపడుతూ ఉండగానే దేవదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క తల కిరీట కుండలాలతో శోభిస్తున్నటువంటి తల అదృశ్యమైపోయింది. కొద్దిసేపటికి పెను చీకట్లు లోకమంతా కూడా ఆవరించుకుపోయాయి. బ్రహ్మ రుద్రాది దేవతలందరూ కూడా ఆ తలలేనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క మొండమును చూసి విస్మయాన్ని పొందారు. వాళ్ళకి ఏం చేయాలో తోచలేదు. శోకసాగరంలో మునిగిపోయారు. ఆ స్వామిని స్తుతిస్తున్నారు. ఓ జగన్నాథ ప్రభు, ఇది నీ యొక్క ఇంకొక లీలామానుష రూపమా ఏమిటి? ఓ సనాతన, దీనివలన దేవతలందరికీ కూడా చాలా విషాదం ఎక్కువైపోయిందయ్యా. నీ యొక్క తల లేకపోవడం ఏమిటయ్యా? ఇదేమిటి? నాకు అర్థం కావట్లేదు, మాకేమీ అర్థం కావట్లేదు. ఏమిటయ్యా ఈ మాయా? మాయేయం కస్య దేవస్య యయాతేద్య శిరోహృదం అచ్ఛేద్యస్వం అభేద్యోసి అస్య దాహ్యోపిత సర్వథా. స్వామి, నీవు అచ్ఛేద్యుడవయ్యా, అంటే ఛేదింపబడేటువంటి వాడవు కాదు. అట్లాగే అదాహ్యుడవు, కాల్చబడేటువంటి వాడవు కూడా కాదు. అక్లేద్యుడవు, అంటే నిన్ను తడపడానికి కూడా వీలుగానటువంటి గొప్ప రూపం కలిగిన వాడవయ్యా. క్షయము లేనటువంటి వాడవు, అచ్యుతుడవు, శాశ్వతుడవు. అదేమిటయ్యా నీ యొక్క తల తెగిపడిపోవడం ఏమిటి? అసలు నీ యొక్క తలే తెగిపడిపోయిందంటే ఇది ఏ దేవత యొక్క మాయ వల్ల జరుగుతోందో కదా అని చెప్పి దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయారు, బాధపడుతూ కూర్చున్నారు. ఓ రమావల్లభ, ఇంతటి ఘోరము దైత్యుల చేత కానీ, యక్షుల చేత కానీ, రాక్షసుల చేత కానీ సాధ్యము కాదు. ఇది దేవతల వల్లనే జరిగి ఉంటుందేమో.
ఇంకా ఎవరిని నిందించాలయ్యా, ఎవరిని దూషించాలి? ఓ దేవదేవ, మేము మేమందరము కూడా పరతంత్రులము, మేమిప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. మూఢమతులమైనటువంటి మాకింక శరణ్యం ఎవరు? నీవే కదా మాకెప్పుడూ కూడా శరణ్యము. ఇప్పుడు నీవే లేకుండా అయ్యావే, ఇంక మాకెవరయ్యా శరణ్యము అని చెప్పి ఆ విధంగా బాధపడుతూ ఉండగా, అప్పుడు దేవగురువైనటువంటి బృహస్పతి ఆ బ్రహ్మ మొదలైనటువంటి అందరి దగ్గరికి వచ్చి ఇట్లా అంటున్నారు, ఓ మహనీయులారా, ఇట్లా రోధించడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉందో చెప్పండి. ఇట్లాగా ఇప్పుడు ఏ విధములుగా చూసినా కూడా చక్కటి బుద్ధితో ఉపాయాన్ని ఆలోచించడం మాత్రమే మిగిలి ఉన్నది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దైవం పురుషకారశ్చ దేవేశ సదృశావుభౌ ఉపాయశ్చ విధాతవ్యో దైవాత్ ఫలతి సర్వదా. అంటే చెప్తున్నారు, అదృష్టము మానవ ప్రయత్నం రెండూ కూడా సమానంగానే ఉంటాయి. కనుక మతిమంతుడు అంటే బుద్ధి కలిగినటువంటి వాడు ఏం చేస్తాడంట, మొట్టమొదటగా ఉపాయాన్ని ఆలోచిస్తాడు. ఉపాయం సరిగ్గా తట్టడానికి బుద్ధిలో ఉండేటువంటి మహామాయాదేవి ఆవిడ తప్పకుండా అనుగ్రహిస్తుంది. కాబట్టి ముందుగా నీ ఉపాయం ఆలోచించి ప్రయత్నశీలుడివి అయినప్పుడు మీకు దైవం తప్పకుండా అనుకూలిస్తుంది అని దేవగురువైనటువంటి బృహస్పతి ఈ విధంగా అన్నారు. అప్పుడు ఇంద్రుడు అంటున్నారు, దైవం చాలా బలవత్తరమైనది స్వామి, పురుషార్థం ఎప్పుడు అనర్థానికే దారి తీస్తూ ఉంటుంది. అంటే ఇందులో రెండు ఉన్నాయండి. మానవ ప్రయత్నం అన్నిటికంటే గొప్పది. అది ఎప్పుడు అన్నారు, భౌతికమైనటువంటి ప్రయోజనములు సాధించడంలో మానవ ప్రయత్నం అతి గొప్పది, అందులో సందేహం ఏమీ లేదు. మానవ ప్రయత్నం లేకుండా దైవానుకూల్యత సిద్ధించదు ఎప్పటికీ కూడా. అయితే అలౌకికమైనటువంటి విషయాలను పొందగోరినప్పుడు మానవ ప్రయత్నం ఎంత ముఖ్యమో దైవానుగ్రహం కూడా అంతే ముఖ్యము. ఒక యోగంలో నిష్ణాతుడు కావాలన్నా, ఉపాసకుడు ఈ సిద్ధిని పొందాలన్నా వీడి ప్రయత్నం ఎంత ముఖ్యమో దైవ సహాయం కూడా అంతే ముఖ్యము. లేకపోతే కనుక వాడికి ఆ సిద్ధి ఎప్పటికీ కలగదు. కాబట్టి ఇక్కడ జరిగింది అలౌకికమైనటువంటి విషయము, అసామాన్యమైనటువంటి విషయము, సామాన్యమైనటువంటి విషయం కాదు. శ్రీ మహావిష్ణువు యొక్క తలే అదృశ్యమైపోయింది కదా, వీళ్ళకది బాధ ఇప్పుడు. కాబట్టి అంటున్నారు, పురుషార్థము అంటే పురుష ప్రయత్నం ఎప్పుడూ కూడా అనర్థానికే దారి తీస్తూ ఉంటుంది, అది వ్యర్థము. మన కళ్ళ ఎదుటే కదా విష్ణువంతటి వాడి తల తెగిపడిపోయింది. ఇక మనం ఏం మాట్లాడేది అనగానే బ్రహ్మదేవుడు అంటున్నాడు, కాలానుగుణంగా మంచి కానీ చెడు కానీ ఏది ప్రాప్తించినా సరే దాన్ని తప్పకుండా అనుభవించే తీరవలెను. అంటే కాలానుగుణంగా కొంతకాలం కొంతమందికి మంచి జరగచ్చు, కొంతమందికి చెడు జరగచ్చు. అయితే ఏది శాశ్వతంగా ఉండదనేటువంటి విషయాన్ని గుర్తుంచుకున్నటువంటి వాడికి శాశ్వతమైన సుఖం అక్కడే కలుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం తాత్కాలికమైనటువంటి భౌతిక సుఖాలు కలిగాయని చెప్పి చాలా సంతోషించేలోపే, వాటిని పూర్తిగా అనుభవించేలోపే కష్టకాలము కూడా దాపురిస్తుంది. ఆ కష్టకాలం వచ్చినప్పుడు ఈ సుఖానికి అలవాటు పడినటువంటి జీవుడు ఆ యొక్క కష్టాన్ని ఓర్చుకోలేడు. కానీ అది కూడా ఎల్లకాలం ఉంటుందా అంటే అది ఎల్లకాలము ఉండదు. కానీ అక్కడ ఎట్లా ఉంటుందంటే క్షణమొక యుగం వలె గడిచిపోతూ ఉంటుంది. ఒక్కొక్క నిమిషం జరగడం ఇంత కష్టాన్ని ఇంకా ఎంతకాలం భరించాలో కదా అనుకుంటాడు. కానీ అంతకంటే ఎక్కువ కాలమే సుఖాన్ని అనుభవిస్తాడు. కానీ అప్పుడు యుగాలు కూడా క్షణాల్లా గడిచిపోతాయి, వాడికి అసలు సంవత్సరాలు కూడా తెలియదు. ఆ విధంగా సుఖాలను అనుభవిస్తాడు. కాబట్టి ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, కాలానుగుణంగా మంచి కానీ చెడు కానీ ఏది ప్రాప్తించినా అది అనుభవించే తీరాలి, దాన్ని ఎవరూ తప్పించలేరు. కనుక ఈ స్పృహను కనుక ఇది స్పృహలో ఉంచుకున్నటువంటి మానవుడు ఏ విధమైనటువంటి కష్టము లేకుండా, అంటే మానసికమైనటువంటి కష్టము లేకుండా జీవితాన్ని దాటుతాడనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కాబట్టి ఇది తప్పకుండా అనుభవించే తీరాలి. ఎట్టివాడు కూడా దైవాన్ని మీరలేడు కదా. నేను కూడా కాలబద్ధుడగుట చేత శివుడి చేతిలో నా యొక్క తల తెగిపడిపోయింది. అంటే ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడిపై శివుడికి ఆగ్రహం కలిగి ఆయనకున్నటువంటి 5 శిరస్సుల్లోంచి ఒక శిరస్సును ఎగరగొట్టేశారంటే త్రిశూలంతో. అదంతా వేరే ఇంకో కథ స్కాంద పురాణంలో మనకు కనబడుతూ ఉంటుంది. అట్లాగా ఇవాళ రోజున నా తల ఏ విధంగానైతే హరింపబడిందో హరుడి చేత, ఇవాళ రోజున హరి యొక్క తల తెగి ఈ సాగరంలో పడిపోయింది. దేవేంద్రుడంతటి వాడికి కూడా సహస్రాక్షుడు అనేటువంటి పేరు కలిగింది. దేవేంద్రుడంతటి వాడు పాప భయానికి ఓర్వలేక పదభ్రష్టుడై మానస సరోవరంలో దాక్కోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంతటి వారే దుఃఖాలను పొందుతూ ఉన్నారే, ఇక మానవుల యొక్క పరిస్థితి ఏమిటో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి బ్రహ్మదేవుడు కూడా ఇట్లా అన్నారు. కాబట్టి నాకు ఒక్క దారి తోస్తోంది అని బ్రహ్మదేవుడు అన్నారు. ఏమిటంటే మనం ఇప్పుడు మహామాయాదేవి శ్రీవిద్యామయి అయినటువంటి దేవదేవిని మనం కొలుద్దాము.
బ్రహ్మ విద్యాం జగద్ధాత్రీం సర్వేషాం జననీం తథా యయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం సచరాచరం. అంటే ఇక్కడ మనం ఒకటి బాగా ఆలోచించాలి. ఏమిటంటే బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు యొక్క తెల తెగిపోయినటువంటి దుఃఖములో ఉండి ఆయనకు ఏం చేయాలో అర్థం కాలేదు. నీవే తప్ప ఇతఃపరం బెరుగా అన్నట్లుగా నేను మీరే లేకపోతే మా యొక్క గతి ఏమి కాను అని చెప్పి అప్పటిదాకా దుఃఖించాడు. కానీ దేవగురువైనటువంటి బృహస్పతి వచ్చి పురుష ప్రయత్నం కూడా ముఖ్యమని చెప్పగానే బ్రహ్మదేవుడి యొక్క వివేకము ఆయనకు వెంటనే జ్ఞప్తికి తెచ్చింది. ఆ మహామాయాదేవి ఉంది కదా, ఆవిడ్ని స్తోత్రం చేద్దాము అని. అంటే ఇప్పటికైనా మనము అందరము అర్థం చేసుకోవాలి. పురుష ప్రయత్నం చేయాలన్నాక సరే ఒక గురువు యొక్క సహకారం తప్పనిసరిగా ఉండవలసిందే. ఎందుకంటే ఇప్పుడు విష్ణువు తల లేదు అని చెప్పి వీళ్ళందరూ బాధపడుతూ ఉన్నప్పటికీ ఆ మహామాయను కోరుకుందాం. ఆ మహామాయాదేవి యొక్క మాయ వల్లనే మనకి ఇదంతా కలుగుతోంది కదా, ఆ మాయకు మూలమైనటువంటి శక్తిని మనం పట్టుకుంటే కనుక మాయ ఉండదు అనేటువంటి జ్ఞానం ఆయనకి ఎప్పుడు కలిగింది? దేవగురువు చెప్పినప్పుడే కలిగింది. అట్లాగా మనుష్యుడు కూడా అక్కడ ఉన్నటువంటి మాయను తొలగించుకోలేక బాధపడుతూ ఉంటాడు. వాళ్లకు ఎప్పుడైతే సరైనటువంటి గురువు మార్గనిర్దేశం చేస్తాడో అప్పుడు వాళ్ళ యొక్క మాయ తొలగిపోయి వాళ్లకు పూలబాట కనబడుతుంది. మాయ ఉన్నంత వరకు నడిచేదంతా ముళ్ళబాటే. మాయ ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడో పూలబాట కనబడుతుంది. అందులో సందేహం ఏమీ లేదు. కాబట్టి గురువు యొక్క ఆవశ్యకత మళ్ళీ ప్రతి పురాణంలో ప్రతి కథలో మీకు గురువు యొక్క ఆవశ్యకత కనబడుతూనే ఉంటుంది. ఆ విధంగా ఆ దేవగురువైనటువంటి బృహస్పతి చెప్పగానే ఆ దేవదేవిని కొలుద్దాము అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పి దండ నమస్కారం చేశారు. బ్రహ్మ విద్యాం జగద్ధాత్రీం సర్వేషాం జననీం తథా యయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం సచరాచరం. మనం ఇప్పుడు శ్రీ విద్యామయ్య అయినటువంటి ఆ దేవదేవిని వేడుకుందాం. ఆవిడ బ్రహ్మ విద్య అంటే అన్నిటికీ మూలమైనటువంటిది. జగద్ధాత్రి ఈ జగత్తునంతా ధరించినటువంటిది. విశ్వజనయిత్రి ఈ లోకాలకన్నిటికీ మాత. చరాచరాత్మకమైనటువంటి ముల్లోకాలకు తల్లి ఆవిడ. ఆ లోకములన్నీ ఆమె చేతనే నిలిచి ఉన్నాయి, విశ్వవ్యాప్తమై ఉన్నాయి, వెలుగొందుతూ ఉన్నాయి. అంతేకాదు విశ్వమంతా కూడా ఆవిడే నిండి ఉంది అని బ్రహ్మదేవుడు చెప్పారు. అట్లాగా చెప్పి బ్రహ్మ దేవతలతో ఇట్లాగా పలికాడు. మనం ఈ విధంగా స్తోత్రం చెయ్యాలి అని చెప్పి పలికి బ్రహ్మ వేదములను ఆదేశించాడు. ఏమని? మీరు వెంటనే దేవకార్యాన్ని సాధించడానికి శరీరాలను దాల్చండి అనగానే ఆ వేద స్వరూపం చతుర్వేద స్వరూపాత్మకమైనటువంటి ఆ వేద రాశి అంతా కూడా పురుష రూపాలను దాల్చాయి, ఆయన ఎదుటగా నించున్నాయి. అప్పుడు మీరు సర్వకార్యాలను సఫలం ఉణరించడానికి పరాభట్టారిక పురాతన బ్రహ్మ విద్య అయినటువంటి, పురాతనం అంటే చాలా పాతది అని చెప్తున్నారు, ఆయనకంటే కూడా పాతదంట. అంటే ఇంకా ఆవిడ ఎప్పటి నుంచి ఉందో మనకు తెలియదు, అందుకే ఆవిడని ఆదిశక్తి అని అంటున్నాం. కాబట్టి ఆ పురాతనమైనటువంటి బ్రహ్మ విద్యను ఆ మహామాయాదేవిని స్తోత్రం చేయండి అని వేదములను బ్రహ్మ ఆదేశించాడు. దీనికి వేద స్తోత్రము అని ప్రసిద్ధము. దీని ఫలశ్రుతి నేను చివరిలో చెప్తాను మీకు. అట్లాగే బ్రహ్మ ఆదేశించగానే అప్పుడు వేదములు విశ్వస్థితికారిణి జ్ఞానగమ్య మహామాయను ఈ విధంగా స్తోత్రం చేయడం మొదలుపెట్టాయి. ఏమని? సకల భూతేశ్వరి శివకామిని విశ్వజనని శివాత్మిక మహామాయాదేవి నీకు మా నమస్కారములు. సకల భూతేశ్వరి అంటున్నారు. అన్ని భూతములకు అంటే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అని సప్తశతి చెప్తోంది మనకు, దుర్గా సప్తశతి. అన్ని భూతములలో ఉన్నటువంటి మాతృశక్తికి నమస్కారం అని చెప్పి అన్ని భూతములలో మాతృమూర్తిగా వెలుగొందుతూ ఉంటుందంట. ఆ విధంగా సకల భూతేశ్వరి, సకల భూతములకు ఆవిడే ఈశ్వరిగా ఉన్నది. అంతేకాకుండా శివకామిని, ఆ పరమశివుడితో కలిసి ఈ సృష్టినంతా కూడా సృష్టి కార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నది. కాబట్టి శివకామిని విశ్వజనని, విశ్వాల్ని సృష్టిస్తూ ఉన్నది. శివాత్మిక, మనస్సులో శివుణ్ణే ధరించినటువంటిది మహామాయాదేవి. మొత్తం మాయ చేత ఈ ప్రపంచాన్నంతా నడుపుతూ ఉన్నది. కాబట్టి మహామాయాదేవి నీకు మా నమస్కారములు అని చెప్పారు. అలా చెప్పి మళ్ళీ వాళ్ళను ఆ దేవదేవిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. నీవే సర్వభూతాలకు ఆధారము అమ్మా, నీవే ప్రాణులకు ప్రాణానివి. శ్రీ, క్షమ, బుద్ధి, శాంతి, కాంతి, శ్రద్ధ, మేధ, ధృతి, స్మృతి ఇవన్నీ కూడా నీవే అమ్మా అని చెప్పి ఆ వేదములు స్తోత్రం చేస్తున్నాయి. ఇక్కడ కూడా మనకు సప్తశతీయ పంచమాధ్యాయమే గుర్తొస్తూ ఉంటుంది. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ విధంగా
ఆ శ్రద్ధారూపేణ సంస్థిత, స్మృతిరూపేణ సంస్థిత, బుద్ధిరూపేణ సంస్థిత, క్షమారూపేణ సంస్థిత, శాంతిరూపేణ సంస్థిత, ఈ విధంగా అనేక విధాలుగా అమ్మ అందులో స్తోత్రం చేయబడింది. అట్లా ఆ విధంగా ఇవన్నీ నీవే తల్లి, ఓ దయామృత తరంగిణి, ఓ విశ్వమాత, ముల్లోకాలను సృష్టిస్తున్నావు, పాలిస్తున్నావు, లయింపజేస్తున్నావు, మహావిద్యా స్వరూపిణి, వాగ్బీజ నివాసిని. అమ్మా, నిన్ను రేయైనా పగలైనా ఎప్పుడైనా కూడా స్తోత్రం చేస్తూనే, నిన్ను రేయైనా పగలైనా ఎప్పుడైనా స్తోత్రం చేస్తూ ఉంటామమ్మా. ఈ విధంగానే హరిహర బ్రహ్మాదులు కూడా నిన్ను స్తోత్రం చేస్తూ ఉంటారు. నీవు సకల లోకాలకు జనయిత్రివమ్మా, నీవు జగాలెల్లా నిర్మిస్తున్నావని, త్రిమూర్తులను సృష్టిస్తున్నావని, ఈ స్థావర జంగమాలన్నిటికీ కూడా నీవే తల్లివి తల్లి అని చెప్పి ఇంకొక మాట అంటున్నారు. సకల భువనమేతత్ కర్తుకామా యదాత్వం సృజసి జనని దేవా విష్ణురుద్రాజ ముఖ్యాన్ స్థితిలయ జననంతై కారయస్యేకరూప నఖలు తవ కథించిత్ దేవి సంసారలేశ. అమ్మా, నీవి జగాలన్నింటినీ కూడా నిర్మించి త్రిమూర్తులను సృష్టించి వారి చేత సృష్టి స్థితి లయలన్నింటినీ కూడా చేయిస్తున్నావు. అయినను కూడా అంటే అట్లాగ 3 రూపాల్లో కూడా కనిపిస్తున్నా కూడా నీవు మాత్రం ఏకాత్మవి తేజస్సుతో అక్కడ ఉండి ఉన్నావమ్మా. నీలో సంసార వికారాలనేవి ఎప్పటికీ కూడా పొడసూపువు కదా అంటే, ఆవిడ ఆ బ్రహ్మస్వరూపిణి ఆ విధంగా దేని మీద మమకారము లేకుండా, దేని యందు అహంకారము కూడా లేకుండా, అహంకార మమకారాలే కదా సంసార హేతువులు. కాబట్టి అహంకార మమకారం దేని మీద లేకుండా సృష్టి కార్యాన్ని ఆవిడ నిర్వహిస్తూ ఉంది అని వేదములు స్తోత్రం చేస్తున్నాయి. ఇట్లా అంటున్నాయి మళ్ళీ, నీ అనంతమైనటువంటి నామాలను, నీ దివ్యస్వరూపాలను, నీ వస్తుతత్వాన్ని ఎరిగినటువంటి వాడు ఈ భువనాలన్నింటిలో కూడా ఎవడూ లేడు అంటే ఆవిడ యొక్క అనంతత్వాన్ని, సర్వశక్తిమత్వాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఆవిడకి ఎన్ని పేర్లు ఉన్నాయి మనం చెప్పలేమంట. ఆవిడ స్వరూపములు ఎన్ని అవి కూడా మనం చెప్పలేము. ఆ దివ్యస్వరూపాన్ని వర్ణించమంటే అది కూడా మన వల్ల కాదంట. ఆ వస్తుతత్వాన్ని అంటే ఆ దేవిలో ఉన్నటువంటి సకల గుణగణాలన్నింటినీ కూడా అవన్నీ ఒక రాశీభూతంగా తీసుకుంటే వాటిని లెక్కించగలిగిన వాడు కానీ, వర్ణించదగినటువంటి వాడు కానీ ఈ భువనాలన్నింటిలో ఎవడూ లేడంట. ఆ విధంగా ఒక చిన్న నీటి కాలువను దాటలేనటువంటి వాడు అది మహాసముద్రాలను ఎలా దాటుతారమ్మా? ఆ విధంగానే వాళ్ళ యొక్క సంసార స్థితినే దాటలేనటువంటి మనుషులు నీ యొక్క మాయాసాగరాన్ని ఎట్లా దాడతారో కదా అని చెప్పి ఆ వేదములు స్తోత్రం చేస్తూ ఉన్నాయి. ఇట్లా అంటున్నారు, సకల దేవతలలో ఒక్కడూ కూడా నీ యొక్క అనంతమైనటువంటి దివ్య విభూతుల్ని తెలుసుకోదగినటువంటి వాడు లేడు, తెలుసుకున్నవాడు లేడు. నీ యొక్క శ్రీమాతృదేవి నామము అంటే మనం శ్రీమాత్రే నమః అని అంటూ ఉంటాం కదా, ఆ యొక్క నామము ఎంతటి మధురమమ్మ అని చెప్తున్నారు. అంటే అమ్మకు ఎన్నో పేర్లు ఉండొచ్చు కాక, కానీ అమ్మ అనేటువంటి పేరులో ఉండేటువంటి మాధుర్యం మనకెక్కడ దొరకదు. అందుకనే కదా మనము తల్లిని పేరు పెట్టి ఎక్కడా పిలవము, అమ్మ అనే అంటాము. ఆ దెబ్బ తగిలింది అమ్మ అనే అంటాము, పడుకొని లేచాము అమ్మ హాయిగా ఉంది అంటాము. అట్లాగా దుఃఖం వచ్చింది అమ్మా నాకెందుకీ దుఃఖము అంటాం. ఏదైనా కూడా తల్లి లేకుండా జీవితం అనేది ఉండదు. అట్లాగా ఆ తల్లికి కూడా అంటే ఆదిపరాశక్తికి కూడా శ్రీమాత అంటే తల్లి అని పిలిస్తే ఎంత ఇష్టమో ఇంకా మనం చెప్పనక్కర్లేదు. అంతటి మధురాతి మధురమైనటువంటి పేరు ఇంకెక్కడా లోకంలో ఉండదట అని చెప్పి వేదములు అంటున్నాయి. ఇంకో మాట, వేదములన్నీ కూడా ఒక్కటైనా సరే నీ యొక్క వాక్కులకు అతీతమైనటువంటిది, నీ యొక్క మహోజ్వల ప్రతిభను తెలుసుకోలేవమ్మా. అంటే వేదములన్నీ కూడా కలిసికట్టుగా వచ్చి ఆ దేవదేవిని స్తోత్రం చేసినా కూడా ఆమె యొక్క గుణగణాలని వర్ణించడానికి వేదములకు కూడా శక్తి సరిపోదంట. శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు ఏ విధంగా అదృశ్యమైపోయిందో నీకు తెలియదా తల్లి? లేదా నీకు తెలిసినా కూడా మా నోటి వెంట వినాలని నీవు ఉపేక్షిస్తున్నావా అమ్మా? మా యందు ఏమైనా దోషం ఏదైనా ఉన్నదా? లేదా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి ఎటువంటిది తెలుసుకుందాం అనుకున్నావా? లేదా ఆ శ్రీ మహావిష్ణువులో ఏదైనా దోషముందా నీవు అనుకుంటున్నావా తల్లి? అది కూడా సరికాదు కదా. ఎందుకంటే సదా నీ పాదాలనే ధ్యానిస్తూ ఉండేటువంటి ఆ హరి యొక్క ప్రవర్తనమున దోషము ఏదైనా ఉంటుందని మేము అనుకోము తల్లి. ఆ హరిలో సదా నీ పాదాలను పట్టి ధ్యానించేటువంటి ఆ హరిలో దోషముందని మేము అనుకోవటం లేదమ్మా. మరి ఎందుకని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క తల అదృశ్యమైపోయిందో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి నీవు దయచేసి మా యందు
కరుణ వహించు తల్లి. ఓ విశ్వమాత, ఈ శ్రీ మహావిష్ణువు దేవతలందరిలోకి కూడా చాలా పెద్దవాడు కదమ్మా. ఈ చావు పుట్టుకలు అనేటువంటి విషయాలు ఆయనకు అంటనే అంటవు. అటువంటి ఆయనకు కూడా ఈనాడు ఈ విధమైనటువంటి పరిస్థితి కలిగిందే ఏమిటమ్మా, మాకు అర్థం కావటం లేదు. ఈ చావు పుట్టుకలు అనేటువంటి విషాదాలను త్రెంచివేసేటువంటి లోకమాతవమ్మా నీవు. నీవు మా యొక్క బాధను కూడా తీర్చవమ్మా అని వేదములు స్తోత్రం చేశాయి. నిజంగా కూడా ఈ జనన మరణ చక్రంలో పడి ఉన్నటువంటి జీవులందరినీ కూడా ఈ యొక్క ఆ చక్రానికి కట్టినటువంటి తాళ్లకు కట్టబడినటువంటి జీవుల యొక్క తాళ్లను తెంచివేసి భవసాగరాన్ని నుంచి అవతలికి ఈడ్చుకు వెళ్ళేటువంటి శక్తి ఆ లోకజననికే ఉంది తప్ప అన్యులకు లేదు అని చెప్పి ఆ వేదములు అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఉన్నాయి. అట్లాగా ఈ విధంగా అంటున్నారు. పోనీ మాయంది ఏదైనా దోషముందా అమ్మ? ఎందుకంటే ప్రజలు చేసినటువంటి పాపాలను రాజు అనుభవించాలి కదా. అట్లాగా దేవతలమైనటువంటి మమ్మల్ని పాలిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువుకు మా యొక్క దోషములేనా ఏవైనా అంటుకున్నాయా? మాకు అర్థం కావట్లేదు ఓ తల్లి. లేకపోతే పవిత్రమైనటువంటి తీర్థాల్లో రాక్షసులు తపస్సు చేస్తూ ఉండగా వాళ్ళకి ఏమైనా వరాన్ని ఇచ్చావా? శ్రీ మహావిష్ణువు ఇంకా మీకు అడ్డురాడు అనేటువంటి వరాన్ని ఏమైనా ఇచ్చావా అమ్మా? మాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఈ విధంగా అయిందమ్మా? ఓ సనాతని, మాకు మాత్రం హరి తల కావాలి. హరి యొక్క తల కనిపించట్లేదు. ఇప్పుడు ఈ హరిని నీవు వెంటనే లేపి మాకు ఆనందాన్ని చేకూర్చు తల్లి. ఎందుకంటే మేము కార్యకుశలులము, మేము కార్యార్థులమై కార్యం చేయడానికి ఉత్సాహంగా ఉన్నాము. దేవతలము, రేయైనా పగలైనా నీ చరణాలనే పట్టుకొని ఉంటామమ్మా. ఓ దేవదేవి, ఈ లోకనాథుణ్ణి బ్రతికించు తల్లి, మమ్మల్ని ఈ శోకవారధి నుండి కాపాడమ్మా అని చెప్పి వాళ్ళు చక్కగా స్తోత్రం చేశారు. ఆ విధంగా ఆ స్తోత్రం చేసినటువంటి వాళ్ళను చూసి అమ్మవారు చాలా సంతోషపడింది. అంతేకాకుండా అలా సంతోషపడి ఇట్లా అంటోంది, ఓ దేవతలారా, నేను వేదముల యొక్క స్తోత్రాలకు చాలా సంతోషపడ్డాను. ఇక మీరు స్వస్థత పొందండి, నా మాట నమ్మండి, నేను మీకు అభయాన్ని ఇస్తున్నాను అని చెప్పి ముందు వాళ్లకు ధైర్యం చెప్పి అమ్మవారు ఇంకొక గొప్ప మాట ఇక్కడ పలికింది. ఏమని? ఈ భూమి మీద ఎవడైతే నన్ను ఈ స్తోత్రము చేత, అంటే ఈ వేదములు ఏ విధమైన స్తోత్రాన్ని ఏ స్తోత్రమైతే చేశాయో ఆ స్తోత్రం చేత నన్ను స్తోత్రం చేస్తాడో, భక్తియుక్తుడై దీన్ని చదువుతాడో వాడి యొక్క కోరికలన్నీ కూడా తప్పకుండా ఫలిస్తాయి. వేద స్తోత్రము వేదతుల్యము. అంటే వేద స్తోత్రము, వేదములు చేసినటువంటి స్తోత్రము దేంతో సమానం అంట? ఇంకా దాన్ని సమానం అనడానికి ఇంకొక మనము చూపించడానికి ఏమీ లేదు. ఇంకా అది వేదంతో సమానం అని ఆ తల్లే చెప్పింది. కనుక ఎవడైతే 3 కాలముల యందు పరమ భక్తి నిండుగా ఈ యొక్క వేద స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వాడు దుఃఖరహితుడై సుఖిస్తాడు అని ఆ దేవదేవి జగన్మాత ఇచ్చినటువంటి అభయము ఈ స్తోత్రము యొక్క ఫలశ్రుతి. ఇందాక నేను మీతో మనవి చేశాను, ఈ యొక్క స్తోత్ర ఫలశ్రుతి చివరిలో చెప్తానని. ఆ ఫలశ్రుతి ఇదే. దుఃఖములు పోగొట్టుకోవడం అంటే సంసారములో ఉన్నటువంటి ఈ బంధములు వీటన్నిటి నుంచి కూడా వాడు అతీతుడైపోయి సుఖాలను పొందుతాడు. అంటే మళ్ళీ మీరు ఇప్పుడేమీ భయపడక్కర్లేదు, అయ్యో మా కుటుంబం ఏమైపోవాలి, మా సంసారం ఏమైపోవాలి అంటే అమ్మ అందులో ఉంచి మిమ్మల్ని దాటిస్తుంది. సంసారం అనేటువంటి సముద్రంలో ఉంచుతుంది, కానీ మిమ్మల్ని తడవనివ్వకుండా ఒక తెప్ప ఏర్పాటు చేస్తుంది. తద్వారా మీరు హాయిగా దాటగలుగుతారు. అంటే ఈ స్తోత్రం యొక్క ప్రయోజనం కేవలం పారమార్థిక ప్రయోజనమేనా అంటే అది ఒక్కటే అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే దేవతలు కూడా ప్రస్తుతం భౌతికంగా కనిపించకుండా పోయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు గురించే వాళ్ళు అడిగారు. ఇది ఇక్కడ భౌతికత మనకి ఇక్కడ కనపడుతోంది. కాబట్టి ఆ జగన్మాత భౌతికమైనటువంటి దేవతల యొక్క సంకల్పాన్ని నెరవేర్చింది. దేవతలు అడిగినటువంటి ఆ యొక్క మహాకార్యాన్నే నిర్వహింపజేసినటువంటి ఆ తల్లి మానవులు అడిగేటువంటి చిన్న చిన్న కోరికలు తీర్చదు అనడం హాస్యాస్పదమే అవుతుంది. కాబట్టి అమ్మను తలుచుకొని ఈ వేద స్తోత్రాన్ని చదివినటువంటి వాడికి ఇహంలో సుఖము ఉంటుంది, పరంలో కూడా సుఖమే దక్కుతుంది అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే ఇది జగన్మాత స్వయంగా చెప్పినటువంటి ఫలశ్రుతి కాబట్టి అందులో ఇంకా సందేహమేమీ లేదు అని అమ్మ మాట్లాడుతోంది. లోకంలో కారణము లేకుండా కార్యం జరగదు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఈ హరి యొక్క శిరస్సు తెగి పడిపోవడానికి మీరు ఇప్పుడు కారణాన్ని ఆలోచించండి, లేదా నేను చెప్తాను వినండి అంటూ చెప్తుంది. లక్ష్మీదేవి ఒకనాడు ఆ శ్రీ మహావిష్ణువు చెంత ఉండి సేవ చేస్తూ ఉండగా ఆమె యొక్క పద్మవదనము అంటే పద్మము అంటే ఆమె ముఖాన్ని చూసి శ్రీ మహావిష్ణువు కారణం లేకుండానే నవ్వారంట స్వామి.
అలా నవ్వగా చూసి ఆవిడ ఆశ్చర్యపోయింది. ఏమిటి ఈయన ఇవాళ ఎందుకు ఇట్లాగ నవ్వుతున్నారు? నా ముఖంలో ఏదైనా అందవికారమైంది కనిపించిందా అని అనిపించింది. కానీ మళ్ళీ లోకాలు నేలేటువంటి ఆ జగన్మాత యొక్క ముఖంలో అందవికారమైనది ఏదైనా ఉంటుందా? ఒకవేళ వికారమున్నవేవైనా అమ్మవారి ముఖం దగ్గరికి వచ్చినట్లయితే అవి మహాసౌందర్యరాశులైపోతాయే. ఇంకా అటువంటి అమ్మవారి ముఖంలో వికారం ఏమిటి? అమ్మ అది కాదేమో అనుకుంది. అయితే మరి ఇంకొక వనిత ఏమైనా మా వారి యొక్క హృదయంలోకి ప్రవేశించిందా అని అనుకుంది. ఎందుకంటే స్వామివారికి శ్రీదేవితో పాటుగా భూదేవికి కూడా ఆయన భర్త కదా. అసలు సకల జగత్తుకంతా ఆయన భర్త కదా. భరిస్తున్నటువంటి వాడు ధరిస్తున్నటువంటి వాడు కదా. మళ్ళీ అనిపించింది, ఆ దేవదేవుడైనటువంటి నా పతి జగన్నాథుడు అన్ని వేళలా అందరి యందు అన్ని కాలాల్లో అన్ని చోట్ల ఒకే సమయంలో ఉండగలుగుతాడు కదా. ఇక ఆ సందేహం కూడా నాకు లేదు అనుకుంది. ఆ సమయంలో శ్రీ మహాలక్ష్మి యొక్క హృదయంలోకి తామసీ శక్తి ప్రవేశించింది. అంటే ఇదంతా స్వామికి తెలుసు, జగన్మాత ఆడిస్తోంది ఇదంతా అని చెప్పి ఆయన అందుకనే నవ్వవలసి వచ్చింది. అంటే దీని ద్వారా భవిష్యత్తులో దేవకార్యం ఒకటి జరగవలసినటువంటి పరిస్థితి ఏర్పడి ఉన్నది. ఆ దేవకార్యం సరిగ్గా జరగాలంటే ఇప్పుడు ఈ యొక్క కార్యరంగం అంతా సిద్ధం కావాలి. కాబట్టి ఈ యొక్క నాటకం అంతా ఆడబడింది దేవదేవుడి చేత, అందులో సందేహం ఏమీ లేదు. ఆ విధంగా తామసీ శక్తి ప్రవేశించగానే లక్ష్మీదేవి కోపం కలిగి అకారణంగా నన్ను చూసి నవ్వారు కదా, కాబట్టి మీ యొక్క తల తెగిపడిపోతుంది ఒకనాటికి అని చెప్పి ఆ మహాలక్ష్మీదేవి మెల్లగా శ్రీ మహావిష్ణువుతో అన్నది. ఇప్పుడు ఆ శ్రీ మహావిష్ణువుకి ఆ శ్రీ మహాలక్ష్మి ఇచ్చినటువంటి శాపానికి పూర్వరంగం ఒకటి ఉన్నది. ఇప్పుడు మనం దాన్ని పరిశీలిద్దాం. మునుపు మహావీరుడైనటువంటి హయగ్రీవుడు అనేటువంటి ఒక దైత్యుడు ఉన్నాడు, రాక్షసుడు. అతడు సరస్వతీ నదీ తీరంలో ఘోరంగా తపస్సు చేశాడంట. ఆయన ఎట్లా తపస్సు చేశాడు అనేటువంటిది ప్రశ్న. ఆయన అన్నపానీయాల్ని మానివేశాడు, సుఖభోగాలను పరిత్యజించాడు, జితేంద్రియుడయ్యాడు. అంటే ఇంద్రియ సుఖాలకు లోను కాకుండా ఇంద్రియములను నిగ్రహించి తపస్సు చేయడం మొదలుపెట్టారు. ఏ తపస్సు చేస్తున్నారు అన్నారు. అప్పుడు చెప్తుంది, ఆ తల్లి చెప్తోంది, మాయాబీజాన్ని ఉపాసన చేయడం మొదలుపెట్టారు ఆయన. మాయాబీజం అంటే ఏమిటి అనేది ఈ మాధ్యమాల్లో చెప్పడానికి లేదు. అది గురువులను ఆశ్రయించి ఎవరిది వాళ్ళు తెలుసుకోవలసిందే, అందులో సందేహమేమీ లేదు. ఆ విధంగా మాయాబీజం అనేటువంటి ఏకాక్షర రూపంతో అమ్మవారిని తపస్సు చేశారంట. తపస్సు చేస్తూ ఆయన ఏ యొక్క రూపాన్ని ధ్యానించాడు? ఆయన అమ్మవారి యొక్క తామసిక శక్తిని ధ్యానించాడంట. అంటే రాక్షసుడు కదా, తామస ప్రవృత్తిలో ఉన్నటువంటి వాడు కదా, వాడికి ఆ తామసిక శక్తే ఇంపుగా కనిపించింది. ఆ యొక్క తామసిక శక్తినే ఆయన 1000 ఏళ్ల పాటు ధ్యానం చేసి దారుణమైనటువంటి తపస్సు చేశాడు ఆయన. ఆ బీజాన్ని ధారణ చేసి అతడు ఆ విధమైనటువంటి తామస రూపాన్ని కోరుకున్నాడు. కాబట్టి ఆ అమ్మవారు కూడా అదే రూపంతో వచ్చి ఆయన్ని అనుగ్రహించిందంట. ఇది అమ్మవారే చెప్తోంది. పరమేశ్వరుడు మనం ఏ రూపంతో కోరుకుంటామో ఆ రూపంతోనే వస్తాడనడంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. ఎందుకంటే అన్నమాచార్య స్వామివారు కూడా శ్రీ వెంకటేశ్వరుని భక్తితో కీర్తిస్తూ ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అని పాడారు. అంతే, అందులో ఇంకా చాలా ఉన్నాయి ఆ పల్లవిలో చరణంలో. ఎందుకంటే కాపాలికులేమో భైరవుడు అనుకుంటారంట, శాక్తేయులు ఆదిశక్తి అనుకుంటారంట, శైవులు శివుడు అనుకుంటారంట, శ్రీ వైష్ణవులు అంటే వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు విష్ణువు అనుకుంటారంట. ఆ విధంగా ఆయనకు వీళ్ళు ఏ విధంగా కనిపించాలనుకుంటారో ఆ విధంగా కనిపిస్తారు. ఆయనకేమీ బాధ లేదు. ఆ విధంగా ఈ హయగ్రీవుడు అనేటువంటి దైత్యుడు తామసిక శక్తిగా అమ్మను ధ్యానించారంట. అప్పుడు అమ్మ తామసిక శక్తిగానే ప్రత్యక్షమైందంట. అప్పుడు అంది అమ్మవారు, ఓ హయగ్రీవా, నీకు వరమసుగుతానయ్యా, చాలా గొప్పదైనటువంటి తపస్సు చేశావు, కాబట్టి ఏదైనా వరం కోరుకో అని చెప్పి ఆయన ముందు సింహాసనారూఢయ్యి అక్కడ కూర్చొని ఉన్నది. ఆయన వెంటనే అలికిడికి కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే సాక్షాత్తుగా జగన్మాత అఖిలాండేశ్వరి ఏ యొక్క దివ్య రూపాన్ని చూడాలని చెప్పి లక్షల ఏళ్లపాటు యోగులు ధ్యానంలో మునిగిపోయి ఉంటారో ఆ యొక్క దివ్య మోహన మంగళ దివ్య సౌందర్య రూపము ఆ దైత్యుడి ముందు తామసిక శక్తి రూపంలో చక్కగా అక్కడ సింహాసనారూఢయ్యి కనిపించేసరికి తెల్లబోయి మహాభక్తిగా కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేసి అమ్మవారికి ప్రదక్షిణ చేసి ఆనంద బాష్పాలు రాలుతూ ఉండగా అమ్మవారిని స్తోత్రం చేశారు. నమోదేవ్యై మహామాయే సృష్టిస్థిత్యంతకారిణి భక్తానుగ్రహ చతురే కామదే మోక్షదేశివే ధరాంబుతేజ పవన ఖపంచానాంచ కారణం త్వం గంధరసరూపాణం
కారణం స్పర్శ శబ్దయో. తల్లి, ఈ పంచభూతములన్నీ కూడా నీ యొక్క ఆధీనంలోనే ఉంటాయి, పంచేంద్రియములు కూడా నీ ఆధీనంలో ఉంటాయి తల్లి, అంతా నీవే, అన్నింట్లో నీవే అని చెప్పి ఆ రాక్షసుడు స్తోత్రం చేశాడు. నిజమే కదా, మరి పంచజ్ఞానేంద్రియాలు మనలో ఉన్నాయి, కానీ చూడండి కొంతమంది కళ్ళు బాగానే బయటికి కనబడుతూ ఉంటాయి, కానీ చూసేటువంటి శక్తి ఉండదు వాళ్లకు. మరి కళ్ళు ఉన్నప్పుడు కనిపించాలి కదా అండి అంటే, చెవులు ఉన్నప్పుడు వినిపించాలి కదా అంటే ఆ చూడగలిగినటువంటి శక్తి లేదా వినగలిగినటువంటి శక్తి ఏదుందో అది లోపించినప్పుడు అవి కనిపించకుండా పోతాయి. అంటే ఆ కన్నులు ఉన్నంత మాత్రాన లాభం లేదు, కన్నుల్లో చూసేటువంటి శక్తి కూడా ఉండాలి. ఆ శక్తి స్వరూపిణివి నీవే అమ్మా అని చెప్పి ఆ దైత్యుడు స్తోత్రం చేశారు. అట్లాగా ఆ స్తోత్రం చేయగానే ఆ అమ్మ సంతోషించి, ఓ దానవా, నీ యొక్క అద్భుతమైనటువంటి తపస్సుకు నేను మెచ్చుకున్నానయ్యా, నువ్వు ఏదైనా వరం కోరుకో, నేను నీకు ప్రసాదిస్తాను అని చెప్పి ఆ దేవి చెప్పగానే అప్పుడు హయగ్రీవుడు అంటున్నాడు, అమ్మా, ఒక విచిత్రమైనటువంటి కోరిక కోరాడు. సురాసురులకు అజేయుణ్ణి కావాలి. బాగానే ఉంది కదండి, పర్వాలేదు, మంచి కోరికే కదా, అందరినీ గెలవాలని కోరుకుంటున్నాడు, అందరి మీద తానే అధుకుడై ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రతి మానవుడు అదే అనుకుంటాడు కదా, నేను అందరికంటే గొప్పవాడిగా ఉండాలి, అందరికంటే గొప్పవాడిగా ఉండాలి. ఆ యొక్క ఇదిలోనే అడిగాడు కదా, బాగానే ఉంది అనుకుంటాం. సరే, బాగుంది. తర్వాత నేను యోగిని కావాలి అన్నాడు. పర్వాలేదు, యోగాన్ని ఎవరైనా కోరుకుంటారు. యోగా అంటే మళ్ళీ ఆసనాలు అవి అనుకోకండి, అది అష్టాంగ యోగం ద్వారా సమాధి స్థితికి చేరి నిశ్చల చిత్తంతో ఉండేటువంటి స్థితి, ఆ విధమైనటువంటి యోగాన్ని కావాలని అడిగాడు. అది బాగానే ఉంది కదండి అంటారు, అది బాగుంది. సరే, అమరుడనై ఉండాలి అంటున్నాడు. అంటే మృత్యుంజయత్వం ఎప్పటికైనా సాధించి తీరవలసిందే, చావు లేకపోవడమే అది అమరుడు అనేటువంటి మాటకు అర్థము అనుకుంటే కనుక, అంతే, దాని అర్థం చూసినా అంతే కదా, చావు లేకుండా ఉండడమే అమరత్వము. మరి చావు లేకుండా ఉండాలంటే ముందు పుట్టకుండా ఉండాలి. ఇవి రెండు పరస్పరంగా కలిసే ఉంటాయి. చావు లేకుండా ఉండాలంటే పుట్టకుండా ఉండాలి, పుట్టకుండా ఉండాలంటే చావకుండా ఉండాలి, అంటే ఆ యొక్క అమరత్వాన్ని పొందాలి. మరి అది కూడా బాగానే ఉంది కదమ్మా అంటే, చావు లేకుండా ఉండేట్టుగా వరాన్ని అనుగ్రహించు తల్లి అన్నారు. ఇవన్నీ కలిపి చూడండి, పరస్పరం విరుద్ధమైనటువంటి కోరికలు. ఎందుకంటే అజేయుణ్ణి కావాలి అందరిలోకెల్లా అన్నాడు, అది బాగుంది. అజేయుడు అవ్వడము అంటే ఏమిటి? మరి యోగంలో నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఈ విజయము అపజయము అనేటువంటి భావాలకు అసలు తావుంటుందా అంటే, అక్కడ అసలు అటువంటి భావములే ఉండవు, అవి ఏమీ లేనటువంటి స్థితే యోగము. ఇక్కడ ఆ స్థితి కావాలని కోరుకుంటున్నాడు, యోగ స్థితిని, వాళ్ళందరినీ గెలవాలని కోరుకుంటున్నాడు. ఇవి రెండూ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. పోనీ యోగినై ఉన్నప్పుడు వాడు అమరుడే కదా, ఆ నిశ్చల స్థితిలో పరబ్రహ్మాన్ని ధ్యానిస్తూ ఉండగా వాడు ఆ పరబ్రహ్మముతో రమిస్తూ ఉన్నప్పుడు వాడు జీవన్ముక్తుడే కదా, అంటే బ్రతికి ఉన్నప్పటికీ వాడికి మోక్షం కలిగినట్టే. ఇంకా కాబట్టి అక్కడ ఆ శరీరానికి స్పృహేమీ ఉండదు, కానీ వాడు ఇంకా శరీరాన్ని కోరుకుంటున్నాడు. అలా శరీరాన్ని కోరుకుంటూ చావు లేకుండా ఉండేట్లుగా అనుగ్రహించు అనేసరికి పరస్పర విరుద్ధమైనటువంటి వాడి యొక్క కోరికల్ని చూసి అమ్మవారు నవ్వుకొని, ఒరే, పుట్టినటువంటి ప్రతి శరీరము పోక తప్పదు, పోయినటువంటి ప్రతి ఆత్మ మరలా శరీరాన్ని తీసుకోక తప్పదు, కాబట్టి నీవు చావు లేదు అనేటువంటి మాట లేకుండా నువ్వు ఏ వరం అడిగినా నేను నీకు అనుగ్రహిస్తాను అని చెప్పేసరికి అప్పుడు ఇక చావు లేకుండా ఉండడం అనేది అబద్ధం మాట అని ఆ రాక్షసుడికి అర్థమయ్యి, ఆ రాక్షసుడు ఇంకొక మాట అంటున్నాడు, అయితే తల్లి, ఒక మాట చెప్తాను విను. ఎవడైతే హయగ్రీవుడు ఉంటాడో, అంటే ఇంకొక హయగ్రీవుడు ఎవడైతే ఉంటాడో వాడి వల్ల మాత్రమే నేను చావాలి తప్ప ఇతరుల వల్ల నేను చావడానికి వీల్లేదు అనేటువంటి వరాన్ని అడిగాడు. అప్పుడు ఆ మహామాయ జగన్మాత నవ్వుకుంది. వీడికి ఇన్ని జిత్తులు తెలిస్తే వీళ్ళందరినీ పుట్టించినటువంటి నాకు ఇంకెన్ని తెలియాలి అనుకుంది అమ్మ. కాబట్టి నరసింహావతారం మీరు చూడండి, వాడు విచిత్రమైనటువంటి కోరిక కోరాడు, స్వామివారు కూడా విచిత్రంగానే వచ్చారు కదా. ఆ విధంగా ఆయన హయగ్రీవుడి చేతనే చావాలని కోరుకున్నాడు. వెంటనే అమ్మవారు అభయమిచ్చేవాడికి, ఒరే, నేను నీకు ఇంకా వరమిస్తున్నాను, నీవు సుఖంగా ఇంటికి వెళ్ళు, చక్కగా నీ యొక్క కార్యాన్ని నిర్వర్తించుకో, హయగ్రీవుడి వలన తప్ప నీకు ఇంకొకటి వల్ల చావు లేదు అని చెప్పి వరమిచ్చి వాడిని పంపించేసింది. వాడు వెళ్ళాడు, లోకాలన్నింటినీ జయించాడు, అందరినీ బాధ పెడుతూ ఉండడం మొదలుపెట్టాడు, దేవతల్ని పీడించాడు, ఋషుల్ని మునుల్ని అందరినీ పీడించాడు, బ్రాహ్మణుల్ని సకల జీవజాతులన్నింటినీ కూడా పీడిస్తూ ఉన్నాడు. అలా పీడిస్తూ వాడు చాలా పెద్ద స్థాయిలో మహారాక్షసుడై అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు అమ్మవారు ఇదంతా ఇప్పుడు చెప్తోంది, మీరంతా ఒక పని చేయండి, దేవతలందరూ కలిసి. ఇక్కడ దేవశిల్పి అయినటువంటి త్వష్ట ఉన్నాడు,
అతడి చేత ఒక గుర్రపు తలను ఆ త్వష్టకు తెచ్చి ఇవ్వండి. ఆ త్వష్ట ఆ గుర్రపు తలను శ్రీ మహావిష్ణువు యొక్క ముండానికి అతికిస్తాడు. తద్వారా ఆయన మరలా జీవిస్తాడు. ఆ హయగ్రీవ భగవానుడు పాపిష్ఠివాడు, క్రూరుడు అయినటువంటి ఆ హయగ్రీవ రాక్షసుణ్ణి తప్పకుండా సంహరిస్తాడు అని ఆ పరమేశ్వరి చెప్పి మౌనాన్ని దాల్చింది. అట్లా చెప్పగానే దేవతల కార్యాన్ని సాధించవయ్యా అని చెప్పి త్వష్టను పలకగా ఆ త్వష్ట సంతోషంగా దేవతలందరినీ సంతోషపెట్టే విధంగా ఒక హయము అంటే ఒక గుర్రం యొక్క తలను కత్తిరించి ఆ యొక్క తలను శ్రీ మహావిష్ణువుకు అతికించి మళ్ళీ ఆయన లేచేట్లుగా చేశాడు. ఆ మహామాయాదేవి దయ వలన మా శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడై లేచాడు. శంఖచక్ర గదా పద్మధారి అయి కొన్ని రోజుల్లోనే శ్రీ హయగ్రీవ భగవానుడు యుద్ధంలో మహాగర్వితుడు దేవవైరి అయినటువంటి రాక్షసుడైనటువంటి హయగ్రీవుణ్ణి నేలగూల్చాడు. లోక కళ్యాణాన్ని కలిగించాడు అని ఆ సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్తూ చివరిగా ఇంకో మాట చెప్తున్నారు. య ఇదం శుభమాఖ్యానం శృణ్వంతి భువి మానవా సర్వదుఃఖ వినిర్ముక్త స్తే భవంతి న సంశయ మహామాయా చరిత్రంతు పవిత్రం పాపనాశనం పఠతాం శృణ్వతాంచైవ సర్వసంపత్తి కారకం. ఇక్కడ సూత మహర్షి చెప్తున్నారు, ఈ సుందరమైనటువంటి శ్రీ హయగ్రీవోత్పత్తిని ఎవరైతే ఏ మానవుడైతే వింటాడో వాడు సర్వ దుఃఖాల నుండి విముక్తుడై సుఖాలను పొందుతాడు, అందులో సందేహము లేదు. అంతేకాకుండా శ్రీ మహామాయాదేవి యొక్క చరిత్రను, ఆవిడ యొక్క లీలల్ని, పరమ పవిత్రమైనటువంటి ఆవిడ యొక్క గాథల్ని ఎవరైతే భక్తితో చదువుతారో, ఎవరైతే భక్తితో శ్రద్ధగా వింటారో వాళ్ళందరికీ కూడా కలిబాధల నుండి విముక్తి కలుగుతుంది, సర్వ శుభాలు సంప్రాప్తమవుతాయి, అంతేకాకుండా సర్వ దుఃఖాలు తొలగిపోతాయి అని చెప్పి సూత మహర్షి శౌనకాది మహర్షులకు తెలియజేశారు. స్వస్తి.